ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. అవునండి, ఇక్కడ రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి విశ్వాసము, రెండవది గర్వము. ఒక దేవుని నమ్మిన బిడ్డకు ఉండవలసింది విశ్వాసం, కానీ గర్వం ఉండకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును అని. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితంలో గర్వము అనేది మన దగ్గరకు రాకుండా చూసుకోవాలి. ప్రభువునందు విశ్వాసము కలిగి జీవిత యాత్రలో ధైర్యంగా కొనసాగాలి. గర్వమును బట్టే లూసిఫరు దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడింది, దేవుని సన్నిధిని కోల్పోతూ వచ్చింది. కనుక నువ్వు నేను గర్వింపక విశ్వాసం కలిగి యథార్థంగా బ్రతికి దీవింపబడుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.